హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లోని చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు, చాలా మంది ప్రార్థన పనులు ఉన్నారు. ఈరోజు మనం కూడా ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదే, నా విశ్వాసాన్ని ఇంకా పరీక్షిస్తున్నాడని కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా? సమూయేలు గ్రంథంగా చదివితే అక్కడ ఒక స్త్రీ ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తుంది, ఒక కుమారుడిని నేను కనాలని. దేవుడు ఒక రోజు తన ప్రార్థన ఆలకిస్తాడు, కుమారుడికి జన్మనిస్తాడు. నిజంగా ఈరోజు అన్నా జీవితంలో మనం గమనిస్తే అన్న ప్రార్థించింది, మూలిగింది దేవుని సన్నిధిలో. ఎంతో మంది ఎన్నో రకాలుగా నిందించుంటారు, కొట్రాలని ముద్ర వేసుంటారు. ఆ ముద్రను మార్చిన దేవుడిని విశ్వసించింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా నిందని మీదేస్తున్నారా, ఏదైనా అవమానం చేస్తున్నారా, నిందల పాలు చేస్తున్నారా? దేవుని వైపు చూద్దాం, ప్రార్థిద్దాం, మోకరిద్దాం, దేవుని సన్నిధిలో వెళ్తాం. ప్రార్థించిన తర్వాత దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత సమూయేలుని దేవుని సన్నిధిలో సమర్పించుకోండి. ఈరోజు మన జీవితంలో కూడా ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఇంకా నమ్మకం ఉందాం, ఇంకా ఉన్నత స్థితికి దేవుని నిన్ను నడిపిస్తాడు. సో అన్నా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, ప్రార్థించే తల్లిగా ఉంది, సమర్పించే తల్లిగా కనపడుతుంది. సో థింక్ అబౌట్ ఇట్.